హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి కంప్లీట్లీ డెడికేటెడ్ టు ఇడ్లీ పాట్స్ అండి. ఇడ్లీ మేకర్స్ అనమాట. చాలామంది నన్ను స్టెయిన్లెస్ స్టీల్లో ఏ బ్రాండ్ బాగుంటుంది ఇడ్లీ మేకింగ్ కోసము, అల్యూమినియం కాకుండా స్టెయిన్లెస్ స్టీల్ ఇప్పుడు చాలామంది యూజ్ చేస్తున్నారు కదా. సో అందులో ఏ బ్రాండ్స్ బాగున్నాయి, ఏ బ్రాండ్స్ అవైలబుల్ ఉన్నాయని చాలాసార్లు నాకు కమెంట్స్ చేశారనమాట. సో ఆ కమెంట్స్ని బేస్ చేసుకొని ఈ వీడియో అనేది చేస్తున్నానండి. ప్రజెంట్ అయితే అందరూ స్టెయిన్లెస్ స్టీల్ కుక్వేర్ యూస్ చేస్తున్నారు కదా. దట్టు ఇడ్లీ పాత్రలు కూడా కంప్లీట్ స్టెయిన్లెస్ స్టీల్ అండ్ ట్రైప్లైలో కూడా మనకి ఇప్పుడు ఇడ్లీ పాత్రలు అనేవి వచ్చాయన్నమాట. మీకు బేసిక్గా ఇందులో మోడల్స్ చూసుకుంటే బ్రాండ్స్ వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్లో అయితే ఎక్కువగా మనకి అవైలబుల్ ఉన్న బ్రాండ్స్ వచ్చేసి జేవిఎల్ బ్రాండ్, సోను బ్రాండ్, ఇవి రెండు చాలా ఎక్కువగా ఉన్నాయి. అండ్ నార్మల్ స్టెయిన్లెస్ స్టీల్లో వినోద్ బ్రాండ్ కూడా అవైలబుల్ ఉందండి. లేదు అంటే ట్రైప్లైలోకి వెళ్తే కనుక మనకి బర్గ్నర్ బ్రాండ్లో మంచి ఇడ్లీ పాత్రలు 4-in-1 అలా ఉన్నాయన్నమాట. సో మీకు ట్రైప్లైలో కావాలంటే ట్రైప్లైలో ట్రై చేయొచ్చు ఇడ్లీ పాత్రలు. లేదు మాకు ఓన్లీ స్టెయిన్లెస్ స్టీల్ అయితే సరిపోతుంది అనుకుంటే అలా కూడా ట్రై చేయొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే అంతకుముందులాగా ఇడ్లీ పాత్రలు అంటే ఓన్లీ ఇడ్లీ వేసుకునేలాగా కాకుండా మల్టీపర్పస్ కడాయి లాగా వస్తున్నాయండి. అంటే ఒక కడాయి ఉంటుంది, దానిలో మనకి ఇడ్లీ మేకింగ్ కోసం నార్మల్ ఇడ్లీస్, తర్వాత బటన్ ఇడ్లీ అంటాం కదా, చిన్న ఇడ్లీస్ చేసుకునే ప్లేట్, డోక్లా ప్లేట్, స్టీమర్ అలా కాంబినేషన్లో వస్తున్నాయన్నమాట. అవన్నీ తీసేసి మనం ఆ కడాయిని కర్రీస్ వండుకోవడానికి కూడా మల్టీపర్పస్లో యూజ్ చేసుకునేలాగా ఇలా మల్టీపర్పస్ ఇడ్లీ మేకర్స్ అనేవి కూడా మనకి ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయండి స్టెయిన్లెస్ స్టీల్లో అండ్ ట్రైప్లైలో కూడా. సో ఇక్కడ మీకు చూపిస్తున్న ఇడ్లీ పాత్రలన్నీ వచ్చేసి ఫస్ట్ అయితే నేను ఓన్లీ స్టెయిన్లెస్ స్టీల్ చూపిస్తానండి, తర్వాత ట్రైప్లైలో చూపిస్తాను. ఈ బ్రాండ్స్ అన్నీ వచ్చేసి మేజర్గా సోను, డివిఎల్ బ్రాండ్లో ఎక్కువ ఉన్నాయండి. వినోద్లో కూడా ఉంది స్టెయిన్లెస్ స్టీల్లో. ఇవి ఇందులో మనకి 4 ప్లేట్స్ అవైలబుల్ ఉన్నాయి, కొన్ని ఏంటంటే 2 ప్లేట్స్లోనే ఉన్నాయి, కొన్ని ఏంటంటే 6 ప్లేట్స్ ఉన్నాయి. అండ్ డిఫరెంట్గా వచ్చాయన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నది అయితే భలే డిఫరెంట్ అనమాట. అంటే 4 ప్లేట్స్ ఉంటాయి. 4 ప్లేట్స్ ఏమో 4 ఇడ్లీస్కి సరిపడా ఉంటాయి. అదే కాకుండా డోక్లా వేసుకోవడానికి కూడా మనకి ఎక్స్ట్రా ప్లేట్ ఉంటుందన్నమాట. సో మనం తట్ట ఇడ్లీ అంటాం కదా, తట్ట ఇడ్లీ లాగా వేసుకోవచ్చు, లేదంటే డోక్లా ప్లేట్ అంటాము. సో ఇలా మల్టీపర్పస్ లాగా వచ్చిందనమాట. ఇది బ్రాండ్ వచ్చేసి జేవిఎల్ బ్రాండ్ అండి. ప్రైస్ వచ్చేసి 2850 అనమాట. మీరు ప్రైజెస్ కూడా చూసుకుంటే ఆల్మోస్ట్ 1200-1100 నుండి స్టార్ట్ చేస్తే అప్ టు మనకి 3360 ఉన్నాయి స్టెయిన్లెస్ స్టీల్లో అయితే. ట్రైప్లైలో అయితే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటాయి అనమాట. అంటే 6000 చేంజ్, 5000 చేంజ్ అలా ఉన్నాయన్నమాట. సో ఇది కూడా చూడండి, ఇది కూడా 4 ప్లేట్స్ అండి. ఇది కూడా మనకి ఇడ్లీస్ వేసుకోవచ్చు, దాంతో పాటుగా మనం డోక్లా కానివ్వండి, లేదంటే తట్ట ఇడ్లీ అంటాం కదా, సో అలాంటివి కూడా వేసుకునేలాగా వచ్చాయన్నమాట. ఇది స్టాండ్ కూడా చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. మనం రెగ్యులర్గా యూజ్ చేసే ఇడ్లీ పాత్రలు వేరేలా ఉంటాయి. అంటే ఒకటి సింగిల్ స్టాండ్ వచ్చేసి ఇడ్లీ ప్లేట్స్ దానికి పెడతాం కదా, సో ఇప్పుడు అలా కాకుండా ఇండివిజువల్ ఇడ్లీ ప్లేట్స్ పెట్టుకునేలాగా వచ్చాయి. అలా చాలా డిఫరెంట్ మోడల్స్ వచ్చాయండి. ఇది చూస్తే మనకి వినోద్ బ్రాండ్ నుండి అనమాట. సపరేట్ ఇడ్లీ స్టాండ్స్ అనమాట. మనం సింగిల్ కావాలంటే సింగిల్ ప్లేట్ పెట్టుకోవచ్చు, ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకోవచ్చు. ఇందులో మనకి 2 ప్లేట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఒక్కొక్క ప్లేట్లో 7 ఇడ్లీస్ వరకు వేసుకోవచ్చు అనమాట. లేదు అంటే ఇవన్నీ తీసేసి మనం కడాయిలాగా కూడా యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి 2312 రూపీస్ అనమాట. అండ్ ఇక్కడ చూస్తే ఇండివిజువల్ ప్లేట్స్ అండి. అంటే మనము ఏ ప్లేట్కి ఆ ప్లేట్ తీసే విధంగా ఉంటుంది. లేదు అన్ని ప్లేట్స్ కలిపి పెట్టుకోవచ్చు, లేదు అంటే కడాయిలాగా యూజ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఏంటంటే మల్టీపర్పస్ లాగా వస్తున్నాయండి. ఇప్పుడు ఇడ్లీ మేకర్ అంటే ఓన్లీ ఇడ్లీ చేసుకుని పక్కకు పెట్టేలాగా కాకుండా ఇడ్లీతో పాటు ఇడ్లీస్, డోక్లా, తర్వాత స్టీమర్ లాగా స్టీమ్ ప్లేట్స్ ఉంటాయన్నమాట. సో స్టీమ్ ప్లేట్స్ యూజ్ చేసుకోవచ్చు, లేదంటే అవన్నీ పక్కన పెట్టేసి కడాయిని హ్యాపీగా కర్రీ కూడా చేసుకోవడానికి యూజ్ చేసుకునే విధంగా మనకి ఇడ్లీ పాత్రలు అనేవి చాలా కలెక్షన్ వచ్చిందండి. నేనైతే ఇప్పుడు ప్రజెంట్ చూపిస్తున్న కలెక్షన్ అంతా అగ్రోమెక్ ఇండస్ట్రీస్ నుండి చూపిస్తున్నానండి. మీకు బయట ఎక్కడ ఇన్ని వెరైటీస్ ఆఫ్ ఇడ్లీ మేకర్స్ అయితే ఎక్కడ దొరకవు నాకు తెలిసి. ఇన్ని బ్రాండ్స్లలో ఇన్ని రకాలుగా, అంటే మీకు 2 ప్లేట్స్ ఇడ్లీ పాత్ర కావాలంటే అది దొరుకుతుంది, లేదు 4 ప్లేట్స్ అంటే అది దొరుకుతుంది, లేదు అంటే 6 ప్లేట్స్ కావాలంటే అది కూడా ఉందన్నమాట. ఇలా కూడా కాదు, మాకు మల్టీపర్పస్ ఇడ్లీ మేకర్ కావాలి అంటే అలా కూడా దొరుకుతుందన్నమాట. సో మీరు కనుక అగ్రోమెక్ ఇండస్ట్రీస్కి వెళ్తే ఎన్ని రకాలుగా కావాలంటే అన్ని రకాలుగా మనకు అక్కడ ఇడ్లీ పాత్రలు అనేవి అవైలబుల్ ఉన్నాయండి.
ప్రైస్ కూడా మనకి బయట కంటే చాలా తక్కువ ప్రైస్ పడుతుందండి. ఎందుకంటే అగ్రోమెక్ ఇండస్ట్రీస్ అనేది ఒక హోల్సేల్ ఫ్యాక్టరీ కాబట్టి అందులో చాలా తక్కువ ప్రైస్కి మనకి దొరుకుతాయన్నమాట. ఇది కూడా చూసారా, సోను బ్రాండ్ నుంచి 4 ప్లేట్స్ 4 ఇడ్లీస్ అనమాట. ఈచ్ ప్లేట్లో వచ్చేసి ప్రైస్ వచ్చేసి 1358 అండి. సో ఇలా 6 ఇడ్లీస్ ప్లేట్స్ ఉన్నాయి, 5 ఇడ్లీస్ వచ్చే ప్లేట్స్ ఉన్నాయి. అలా మనకి ఎలా కావాలంటే అలా అండి. ఇప్పుడు ఒకేలాగా ఎప్పుడు రెగ్యులర్గా మనం చూసేదైతే ఒక ప్లేట్లో 4 ఇడ్లీస్ పెట్టుకోవడానికి ఉంటుంది. అది 4 ప్లేట్స్ ఉంటాయి, లేదంటే 6 ప్లేట్స్ ఉంటాయి. బట్ ఇప్పుడు అలా కాదనమాట. సింగిల్ ప్లేట్లోనే 7 ఇడ్లీస్ పెట్టొచ్చు, 9 ఇడ్లీస్ పెట్టొచ్చు. అండ్ ప్లేట్స్ కూడా మనం 2 ప్లేట్స్లో కావాలంటే 2 ప్లేట్స్లో తీసుకోవచ్చు, లేదంటే 4 ప్లేట్స్ ఇడ్లీ కావాలంటే అలా కూడా తీసుకోవచ్చు అనమాట ఇడ్లీ మేకర్. సో మల్టీపర్పస్లో యూజ్ అయ్యేలాగా స్టెయిన్లెస్ స్టీల్లో చాలా మంచి కలెక్షన్ అనేది ఉందన్నమాట. ఇదే కాకుండా సింపుల్గా చిన్న సైజులో కావాలి అంటే కూడా ఇక్కడ అవైలబుల్ ఉందండి. అది ఆల్మోస్ట్ ఒక 430 రూపీస్ అలా ఉందన్నమాట. 4 ఇడ్లీస్ పడతాయి, అది 2 ప్లేట్స్ వస్తుందన్నమాట. చాలా రీజనబుల్ ప్రైస్ కదా. 430 రూపీస్లో ఇడ్లీ పాత్ర అంటే చాలా తక్కువ అనమాట. కంప్లీట్ స్టెయిన్లెస్ స్టీల్ అది కూడా. సో ఇవే కాకుండా మీకు ఒకవేళ ఓన్లీ సపరేట్ మనకి ప్లేట్సే కావాలి, ఇలా కంప్లీట్ ఇడ్లీ పాత్ర అక్కర్లేదు, ఓన్లీ ప్లేట్స్ కావాలంటే కూడా ఇలా ప్లేట్స్ దొరుకుతాయండి. 6 ప్లేట్స్, 4 ప్లేట్స్, ఓకేనా. 3 ప్లేట్స్ ఉన్నాయి, 5 ప్లేట్స్ ఉన్నాయి. అలాగే మనకి డోక్లా ప్లేట్స్ కావాలి అంటే కూడా డోక్లా ప్లేట్స్ ఉన్నాయన్నమాట. అప్పం కాదు, ఏమంటారు, తట్ట ఇడ్లీ అంటారు కదా. సో అలాంటి ప్లేట్స్ కూడా మనకి డైరెక్ట్గా దొరుకుతాయి. మన దగ్గర ఏదన్నా సెట్ అయ్యే కడాయి ఉంటే కడాయిలో చేసుకోవచ్చు, లేదు అంటే మనకి ఇడ్లీ పాత్ర ఉన్న దానిలో ఎక్స్ట్రా ప్లేట్స్ కావాలి మాకు అని అనుకుంటే ఇలా ఎక్స్ట్రా ప్లేట్స్ కూడా తీసుకోవచ్చు అనమాట. సో ఇదంతా వచ్చేసి కంప్లీట్ స్టెయిన్లెస్ స్టీల్ ఇడ్లీ మేకర్స్ కలెక్షన్ అండి. సో నెక్స్ట్ మీకు నేను ట్రైప్లైలో ఎలా ఉన్నాయనేది కూడా చూపిస్తాను. ట్రైప్లైలో వచ్చేసి మీకు ఈ వీడియోలో నేను బర్గ్నర్ బ్రాండ్ నుండి మట్టుకే చూపిస్తున్నానండి. నాకు అదొకటే కనిపించింది ఇక్కడ. సో బర్గ్నర్లో ఏంటంటే ఇది 4-in-1 అండి, 5-in-1 అనమాట. 5-in-1 అంటే మనము అన్ని ప్లేట్స్ పక్కన పెట్టేస్తే అదొక పెద్ద కడాయిలాగా యూస్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇక్కడ బటన్ ఇడ్లీ ప్లేట్ ఒకటి వస్తుంది, నార్మల్ ఇడ్లీ ప్లేట్ ఒకటి వస్తుంది, డోక్లా ప్లేట్ ఒకటి వస్తుంది, స్టీమ్ ప్లేట్ ఒకటి వస్తుంది. సో 4 ప్లేట్స్తో పాటు మనకి కంప్లీట్ కడాయి అనేది మల్టీపర్పస్ లాగా యూస్ చేసుకోవడానికి ఉంటుంది. కడాయి వచ్చేసి కంప్లీట్ ట్రైప్లై అండి. సో చాలా బాగుంటుంది. సో ఇది ఒక్కటి కొని పెట్టుకుంటే మనకు అన్ని విధాలా యూజ్ అవుతుందన్నమాట. ఒక్కసారి కొని పెట్టుకుంటే ఇంకా లైఫ్ లాంగ్ మళ్ళీ ఇడ్లీ పాత్ర కొనాల్సిన పనే ఉండదు. సో అంత స్ట్రాంగ్ క్వాలిటీతో చాలా బాగుంది బర్గ్నర్ బ్రాండ్ అయితే. అండ్ ఇదే బర్గ్నర్ బ్రాండ్లో మనకి 2 ప్లేట్స్ వచ్చినవి కూడా ఉన్నాయన్నమాట, అంటే 3-in-1. సో 2 ప్లేట్స్ ఏంటంటే ఒకటి వచ్చేసి నార్మల్ ఇడ్లీ ప్లేట్, ఇంకొకటి వచ్చేసి బటన్ ఇడ్లీ ప్లేట్ అనమాట. మినీ ఇడ్లీ అంటాం కదా అది. సో ఈ 2 ప్లేట్స్ కనుక మనం తీసి పక్కన పెట్టుకుంటే ఆ కడాయిని మనం మల్టీపర్పస్ కర్రీస్ చేసుకోవడానికి, బిర్యానీస్ కానివ్వండి, ఇంకా మల్టీపర్పస్ అనమాట. ఎలా అంటే అలా యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో అయితే మీ అందరికీ తప్పకుండా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్లో 100+ వీడియోస్ ఉన్నాయండి. ఒకసారి మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు తప్పకుండా చెక్ చేయండి. నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి ఇవాల్టి వీడియో. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు టేక్ కేర్, బాయ్.